ఈ రోజు శివునికి బిల్వపత్రి పెట్టిన తస్మాత్ జాగ్రత్త, నాకేమిస్తావు? కమాన్ కమాన్. ఈ రోజు రుద్రాభిషేకం చేసిన, ఏమిస్తావు? కమాన్ చెప్పు. చూడండి, లేదు, నేను ఒక మాట చెప్తా. అద్దం ముందలకు పోతే నువ్వు అనవసరంగా అడగాల్సిన పనిలే, ఆటోమేటిక్గా నీ బింబం అది చూపిస్తుంది. అద్దం ముందలకు పోయి నిలబడంతే, నీ రూపం ఏందో క్లియర్గా చూపిస్తుంది. చూపిస్తుందా చూపెట్టదా? భగవంతునికి తెలియదా నీకేమి ఇయ్యాలని? ఇంత లాజిక్ మిస్ అయిపోతారా? మా గురువు ఒక మాట అంటుండే, చూడు బిడ్డ, తేనెతోని పోయి తీపిని అడగొద్దు, సూర్యునితోని పోయి కాంతిని అడగొద్దు, కన్న తల్లితోటి మమకారం అడగొద్దు, తండ్రితోన ధర్మం అడగొద్దు, దేవునితోన విలువలు అడగొద్దు, దేవునితోన అర్థం అడగొద్దు. ఎందుకు కోరాలే? ఇప్పుడు మీరు ఒక అప్పు కాడికి అడుగుతారు, స్వామి నాకు 10 లక్షల అప్పు అయింది తీర్చా అంటాడు. తీరుస్తాడు ఆయన. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతంగా తొందరగా పనిచేసేది ఎవరైనా ఉన్నారు అంటే ఒక దేవుడే. మీకు తెలియదు అది. సెకండ్ కన్నా 1,00,00,000 రెట్లు చాలా సూక్ష్మంగా, చాలా డెప్త్గా, చాలా తొందరగా పనిచేసేది ఎవరైనా ఉన్నారు ఈ సిస్టంలో, ఈ యూనివర్సల్లో, ఈ ప్రకృతిలో అంటే ఒక దేవుడే అది. ఎందుకంటే ఒక దుర్గంధముని మీరు పీల్చుకోండి, సెకండ్ కన్నా చాలా తక్కువ సమయంలోనే కడుపులోకి పోయి మళ్ళీ ఫిల్టర్ అయ్యి అది దుర్గంధం మళ్ళీ బయటకు వస్తుంది, మంచి వాయువు మన పీలో విడిపోతుంది. అవునా కదా? ఉంటదే లేదా? శ్వాస ప్రక్రియ ఎంత వేగవంతంగా జరుగుతుంది మీకు తెలుసా? మనం ఒక వాయువుని పీల్చుకున్నామంటే శరీరానికి ఎంత అవసరం అంత పెట్టుకొని మిగతాది మళ్ళీ ఆటోమేటిక్గా బయటికి ఇడుస్తుంది అది. ఈ సిస్టమ్ ఎటకెళ్ళి నడుస్తుంది? దేవుడు మనకన్నా చాలా తొందరగా వినగలడు, చూడగలడు, అర్థం చేసుకోగలడు, ఇవ్వగలడు. పొరపాటు ఏంటంటే ఇక్కడ మీకు అర్థం కాక, మీకు అది తెలియక అనవసరంగా దేవుళ్ళని మీరు అపార్థం చేసుకుంటారు పాపం. ఇంకోటి ఏంటంటే, మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి, మొక్కండి. అప్పు కాడికి అడిగితే ఆయన అప్పు కాడికి ఇచ్చి పంపిస్తాడు. బిడ్డ నీవు ఇది అడిగినగా తీసుకొని పక్కకు జరగా అంటాడు. ఒక ఆపతి కాడికి అడిగితే బిడ్డ నువ్వు నొప్పుల కాడికి అడిగినగా తీసుకొని పక్కకు జరగా అంటాడు. బంగారు అడిగితే బంగారు కాడికి ఇస్తాడు, ఎండి ఇయ్యాడు. మళ్ళా ఎండి అడిగితే ఎండి కాడికి ఇస్తాడు, బంగారు ఇయ్యాడు. ఎందుకంటే మనకన్నా చాలా తెలివిమంతుడు దేవుడు. దేవుణ్ణే సంఖ్యలేసి దేవుణ్ణే బంధించగల ప్రశ్న ఏందో తెలుసా? అసలు దేవుడు నోరెత్తకుండా నోటికి వేళ్ళేసుకొని మీకు వరాలు ఇవ్వడానికి ఏం అడగలో తెలుసా? ఏం అడగల చెప్పు ప్రస్తుతం? ఎవరు? అమ్మ నీకిస్తే మిగతాలకు భగవంతుడు మీరు అడిగింది మీకు ఇవ్వకుండా, మిమ్మల్ని చిక్కుల పాలు చేయకుండా, మీకు అన్ని సస్యశ్యామలంగా ఒక రూల్ ఆఫ్ వేగా జరగాలనుకుంటే భగవంతుడు మీరు అడగాల్సింది ఒకటే, అనుగ్రహము. అనుగ్రహాన్ని మించినటువంటి ఆశీర్వాదం, అనుగ్రహాన్ని మించినటువంటి ఐశ్వర్యం వేరొకటి లేదు. అనుగ్రహంలో ఏమేమి ఉంటాయి తెలుసా? అనుగ్రహంలో అష్టైశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలతో పాటు ఇంకొక 8 పెరుగుతాయి. షోడశ ఐశ్వర్యాలు కలుగుతాయి. మీకు 16 ఐశ్వర్య కళలు వస్తాయి. మీరు అడిగితే ఓన్లీ డబ్బు కాడికి, రోగాల కాడికి వస్తే అనుగ్రహం లోపల ఇవన్నీ వస్తాయి. అక్కడ దేవుడు నోటికి తాళం వేసుకొని మీకు మంచి చేయాలి, ఇక తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అర్థమైందా? కేంద్ర హోంశాఖ నుంచి ఫోన్ వస్తే రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా అలర్ట్ కావాలన్నా కారాదా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోన్ వస్తే వినాలే కదా. భగవంతుడు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని మీకు వరాలు ఇవ్వాలంటే, ఈశ్వర నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు, హే శ్రీమన్నారాయణ నీ అనుగ్రహం నాకు ఇవ్వు, అమ్మా జగజ్జనని నీ కృపను, నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించన్నాలే. ప్రదక్షిణలు చేయాలి, మొగోళ్ళు సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళు 2 కాళ్ళు ఇట్లా చకముకలు వేసుకొని కూర్చొని ఇట్లా మొక్కాలి. చాలా మంది బోర్ల పడి మొక్కుతారు, అట్లా మొక్కకూడదు. బోర్ల పడి ఆడపిల్లలు మొక్కకూడదు, అది తప్పు. అది ఎన్నాటి కూడా శాస్త్రములు లేదు. ఇట్లా కూర్చొని చక్కగా ఇట్లా మొక్కాలి. లేదు, ఒకవేళ వెన్నెముకను వంచి మొక్కాలనుకుంటే దాని పద్ధతి వేరుంది. ఎడమకాలు తొడ కిందికి రావాలి, కుడికాలు మీనకొచ్చి కుసున్నట్టుగా ఉండి వార్చాలి నడుముని. చూపెడదనా? కెమెరా ముందు చూపెడదనా? చూపెడతా. చూపెట్టాలి. ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది, ఇది ఎడమకాలు కదా, బాగా చూడండి, ఇట్లా రావాలా. ఇంకా ఇది చూడండి, ఇంకా కూడా మీ అబ్డామినల్ ఫంక్షన్ ఉంటుంది కదా, గర్భాశయంకి సంబంధించిన ఫంక్షన్, అలా వంగి మొక్కడం వలన మీకు ఒక ఇబ్బంది వస్తుంది.
మీకు చాలా ప్రాబ్లం అది. నేను చెప్పినట్టు కూర్చొని మొక్కితే భగవత్ కృప వస్తది. మీ ఆరోగ్యానికి కూడా లాభం అది. ఇది ముద్రా భంగిమ తోయంతోనే చెప్పబడింది. యోగాలో ఇదొక ఆసనం. యోగా తెలుసు కదా అందరికి, మెడిటేషన్ ఇదొక ఆసనం. ఇక పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎడమ కాలు మినికి కుడి కాలు వచ్చేట్లాగా మొక్కాలి వెనక. అది కూడా అనుకొని చూపితనా. చేతులు ఇలా రెండు నిటారుగా ఉండి ఈ రెండు చేతుల మధ్య మనసు రావాలి. ముక్కు నేలకు దాకా చాలా మంది పననే గుద్దుతారు డైరెక్ట్. ముక్కు నేలకు రాయరాదు. తగలరాదు, పన తగలరాదు, ముక్కు తగలరాదు. కొంత భూమాతకు గ్యాప్ ఇవ్వాలి. చేతులు నటారుగా మీద పెట్టి ఎడమ కాలు మీద కుడి కాలు వచ్చేట్లాగా మీద ఇట్లా ఇంకా ఇంటూ ఆకారం వేసుకొని చక్కగా కూర్చొని మొక్కొచ్చు, నిలబడి మొక్కొచ్చు, నిలబడి కూడా మొక్కొచ్చు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలు ఎందుకు కాదు, 5 సెకండ్లు ఎందుకు కాదు, 1 సెకండ్ ఎందుకు కాదు. ఏ పూజ చేసినా, ఎక్కడ వ్రతం చేసినా, ఇంట్లో పూజలు చేసుకున్నా, గౌరమ్మ నోములు నోసుకున్నా, ఏం చేసుకున్నా కూడా వెన్నెముక నిటారుగా పెట్టి కనుక పూజలు చేస్తే తొందరగా మనకు సహస్రారం గుండా భగవంతుని శక్తి పోతుంది లోపలికి. వెన్నెముక గిట్ల అంటే మాత్రం చైతన్యం రాదు. వెన్నెముక గుండా ఉండేటటువంటి ఆ భ్రాంతి, ఆ యొక్క కేంద్రకం ఎటువంటిదంటే తొందరగా భగవంతుని యొక్క గ్రావిటీని గుంజుతుంది. వెన్నెముక నిటారు ఉంటేనే తపస్సు చెల్లి ఫలిస్తుంది. మాకు మంత్రోచ్చరణ చేసినా, జపము చేసినా కూడా వెన్నెముక నిటారు ఉంటేనే తొందరగా కుండలిని యొక్క ప్రాయోపవేశం జరుగుతుంది. మీరు పూజలో కూడా ఇది పాటించండి. స్వామి నేను లామ్ ఉండా కదా, నాకు చేత కాదు కదా అంటే 1 సెకండ్ ఎందుకు కాదు, 1 సెకండ్ కూడా చేత కదా, 2 సెకండ్లు ఎందుకు కాదు, అంతే కదా. ఇది కూడా కొంత పాటింపులో పెట్టుకోండి మీరు, సరేనా. ఆల్మౌన్లు ఇద్దరు పూజలు చేస్తారనుకోండి, భార్యాభర్తలు. పూజా మందిరంలో భర్తకు ఎడమ చేతి వాటంగా భార్య కూర్చోవాలి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, వాస్తు పూజ చేస్తున్నాం, వాస్తు కళ్యాణం చేస్తున్నాం, గౌరమ్మ నోములు నోముతున్నాం, ఏదో చేస్తాం కదా. భార్యాభర్తలు కూర్చుండేటప్పుడు భర్తకు ఎడమ చేతి వాటంగా భార్య కూర్చోవాలి, అది ధర్మం. ఒకవేళ ఈమె ఇటు ఆయన అటు కూర్చున్నాడు అనుకోండి, పూజలు అంత పవిత్రత రాదు. మీరు శివపార్వతుల ఫోటోలు చూడండి, లక్ష్మీనారాయణల ఫోటోలు చూడండి, వాళ్ళు ఎట్లున్నారో మనం గట్లనే ఉండాలి. అర్థమైనా. ఇదివరకు ఏమైనా తప్పులు చేస్తే ఇప్పుడు సరి చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఛాన్స్. గురువారు మాకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, రైట్. ఓం శ్రీమాత నమో. పాదాభివందనం. రికార్డ్ చేయమంటాడో లేదా ఫస్ట్ అడగయా, పర్మిషన్ తీసుకో సార్. ఫోకస్ ఇక్కడ స్వామికి పాదాభివందనం. మీ క్షేత్రానికి మేము 2 times వచ్చినాం, ఈ 3వసారి. మాది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గుర్రప్పగూడెం. మా సందేహం ఏమిటంటే, నా పేరు కాచవరపు సంజీవరావు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ రెండింటి గల వ్యత్యాసం ఏంటి? ఆత్మ పరమాత్మలు అనేటివి మూలంగా చెప్పాలనుకుంటే చాలా పెద్ద ఉంది. అంటే ఒకటి నాకు వచ్చిన డౌట్ స్వామి, షార్ట్ కట్. రెండవది ఒక క్వశ్చన్ అయిపోయింది. మూలంగా అంటే దాని యొక్క మూలార్థంగా చెప్పాలనుకుంటే సబ్జెక్ట్ చాలా పెద్దది, ఆత్మ పరమాత్మ అనేది. ఇంకా ఆత్మలు అంటే మనం అందరము, మనతో పాటు ఉన్న కుక్కలు, నక్కలు, పందులు, పిల్లులు, ఈగలు, దోమలు అన్నీ. పరమాత్మ అంటే ఇంకా ఆయననే, జగన్నాథక సూత్రధారి. ఇది కూడా అడగాలనా? అంటే నాకు వచ్చిన ఆత్మకి పరమాత్మకి అంటే ఈ పంచభూతాలు ఉన్నాయి, మన సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు జీవకోటి. పంచభూతములు అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించకుండా పనిచేసేవి, ఎల్లకాలం ఉండేవి, ఎల్లవేళలా ఉండేవి, అన్నిటికీ పనికొచ్చేవి, అందరికి ఉపయోగపడే వాటినే భూతము అంటారు. అందులో 5 ఎలిమెంట్స్ ఇస్ మెయిన్ రోల్ ఉన్నాయి కాబట్టి ఆ 5ంటిని పంచభూతాలు అన్నారు. వాస్తవంగా పంచభూతాలే కాదు, ఇంకా చాలా భూతాలు ఉన్నాయి. సప్తభూతములు ఉన్నాయి, నవభూతములు ఉన్నాయి, ఏకాదశ భూతములు ఉన్నాయి, షోడశ భూతములు ఉన్నాయి, అష్టాదశ భూతముల వరకు ఉన్నాయి. అష్టాదశ భూతముల వరకు ఉన్నాయి. మానవ జీవకోటికి ఉపయోగపడే మెయిన్ పంచభూతం 5. అవి. ఈ ఆత్మ అనేది ఏంటి, పరమాత్మ అనేది ఏంటి, ఈ పరమాత్మ దేనికి ఉపయోగపడుతుంది, ఆత్మ దేనికి ఉపయోగపడుతుంది? ఆత్మను ఉద్ధరించడానికే పరమాత్మ. స్వామి, ఆత్మను ఉద్ధరించడానికే పరమాత్మ. ఆత్మ అంటే పరమాత్మ అంటే ఒక కరెంటు, ఆత్మ అంటే లైటు. ఇప్పుడు ఆ కరెంటు లేకపోతే ఈయన వెలుగడు కదా. ఈయన ఆత్మ, ఆయన పరమాత్మ. ఈ ఆత్మకు ఆధారమే పరమాత్మ. ఆయన లేకపోతే ఈ పంచభూతాలు లేవు,
మనము లేవు, నీవు లేవు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరూ లేరు. ఓకే. రెండోది ఆ. మనము మన ఇంటి విలువెళ్ళిపోయి ఏదన్నా స్వామిని నిలబెట్టుకోవడానికి ప్రాణ ప్రతిష్ఠ ఒక ఇంటి విలువెళ్ళిపు ఉమ్. ఏదైనా వీరభద్రుడు లేకపోతే ఏదైనా స్వామిని నిలబెట్టుకోవాలనుకోండి, రామిరెడ్డి పిలుస్తున్నాడు. సరే. స్వామిని నిలబెట్టుకోవాలంటే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఎలా, ఏ విధంగా చేస్తారు, అదే నాకు కావాలి. వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ పురుషులకు ఫస్ట్ గర్భధారణ అనేది ఒకటి ఉంటుంది. గర్భధారణ అనేది ఉంది మన సనాతన ధర్మంలో ఒక్కటే ఉంది, ఈ ప్రపంచంలో ఏ ధర్మంలో లేదు అది. గర్భధారణ ఎందుకొరకు మన సనాతన ధర్మంలో మన గురువులు మన వేద విధులు ఎందుకు పెట్టారంటే, మంచి సలక్షణమైనటువంటి సుముహూర్తం లోపల భార్యాభర్తలు గనక రతి క్రీడలో పాల్గొని గనక సంతానాన్ని ఇస్తే, ఒక వివేకానందుడు, మీకు అర్థమయ్యే వ్యక్తులు, ఒక రామకృష్ణ పరమహంస, గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు లోక ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ పుట్టారంటే వాళ్ళ కడుపుల వాళ్ళ తల్లి కడుపుల తండ్రేసిన ఇతనం, ఆ ఇతనం పట్ట గడియ ఆ టైం చాలా గొప్ప ఉంటుంది, అందుకే గొప్పోళ్ళు పుడతారు. అట్ ద సేమ్ ఒక బిడ్డకు జన్మనీయడానికి గనక తంతుని ఎలా పాటిస్తామో, పుట్టిన తర్వాత కూడా పురుడు, నామకరణము, వెంట్రుకలు తీయడము, చెవులు గుట్టించడము, తొట్లలేయడము, అక్షరాభ్యాసము, ఉపనయనం, ఇవల్ల సంస్కారాలు ఎలా ఉన్నాయో, భగవంతుని అక్కడ ఒక బాలా కేంద్రకంగా కూర్చోబెట్టాలంటే కూడా తంతు కరెక్ట్ ఉండాలి. అట్లయితేనే అక్కడ ప్రాణం ఉన్నట్టు లెక్క. అంటే మనం ఇప్పుడు విగ్రహారాధన నుంచి ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. మనం ఇప్పుడు హనుమంతుని విగ్రహారం కానీ, రాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ ఎక్కడైనా గ్రామాలను నిలబెట్టుకున్నా, ఇంట్లో నిలబెట్టుకున్నా కూడా దాని ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఒక మూలం అనేది ఉంటుంది కదా. ఇళ్లలో ప్రాణ ప్రతిష్ఠ అంటే చేసుకోకూడదు, ఒక గ్రామానికి ఉంటది కదండి, ఊళ్ళో చేసుకో. గుళ్ళో చేస్తారు, ఒక గ్రామానికి కూడా ఉంటది. ఇప్పుడు మా 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 ఇంటి విలేబేపు అంటే మా సందేహం, నా సందేహం ఏంటంటే ఒక గ్రామాన్ని మేము స్థాపించడం, మాది గుర్రప్పగూడెం గ్రామాన్ని మేమే స్థాపించడం. మాకు వీరభద్రుడు ఉండు గుర్రప్ప స్వామి, ఆ గుర్రప్ప స్వామిని మా గతంలో మా పూర్వీకులు ప్రతిష్ఠించారు. మళ్ళీ తిరిగి దాన్ని ప్రతిష్ఠించడం ఎలా అనేది మనం తెలుసుకోవాలని నేను అడిగిన. దానికి అనుభవజ్ఞులు అయిన వాళ్ళని కలిస్తే జీర్ణోద్ధారణ అయినటువంటి దేవాలయాలను పునః కొత్తగా స్థాపించడానికి, భిన్నమైనటువంటి విగ్రహాలు, అమంగళమైనటువంటి విగ్రహాలను మన పునః స్థాపించడానికి మనకు శాస్త్రంలో ఉన్నాయి ప్రమాణాలు. శాస్త్ర పద్ధతిని అనుసరించి గనక పూజలు చేస్తే ఏ కుటుంబం చెడిపోదు, ఏ దేవాలయం కూడా కల తగ్గదు, ఏ దేవాలయం కూడా వెలవెలబోదు. ఎక్కడైతే శాస్త్రలోపం జరిగిందో ఆ దేవాలయాలకు ఎవరు పోరు, అక్కడ కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకోరు అక్కడ ఉండే దేవుడు. చాలా దేవాలయాల్లో ఇప్పుడు ఎందుకు భక్తులు పోవట్లేదు, పూజలు ఎందుకు జరగట్లేదంటే శాస్త్రలోపం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు అట్లా దేవుడిది ఏదైనా ఒక అవయవం, ఒక చేతు విరిగినా, కన్ను పోయినా, చెవి పోయినా, ఏదైనా ఒకటి భిన్నమైపోతే అట్టి దేవతలకు పూజలు చేయకూడదు. ఆచార్యులను సంప్రదించి దాన్ని తీసి మళ్ళీ కొత్తగా ఎలా ప్రతిష్ఠించాలో అలా ప్రతిష్ఠ చేయాలి. శాస్త్ర పద్ధతి గనక ప్రతిష్ఠ చేయగలిగితే ఉత్తర క్షణమే భగవంతుడు నీతో మాట్లాడినట్టుగానే నీ పనులు అయిపోతుంటాయి. అయితే మేము మా పూర్వీకులు మా తాత ముత్తాతలు అక్కడ చేశారు. ఆ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. తర్వాత నాకు అనారోగ్య కారణం వల్ల మీ కాడికి వచ్చినాక దాని గురించి ఐడియా వచ్చింది. నేను అక్కడ కొబ్బరికాయ కొట్టిన, దాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలన్న ఆలోచన కలిగింది. ఆ ధర్మ సందేహం తెలుసుకుందామని నేను ఇవాళ వచ్చిన. తప్పకుండా నేను వస్తా, వచ్చి స్థాపన చేస్తాను. అది ఏంటంటే దానికి చాలా నేను వస్తా, నేను వచ్చి చేస్తా. ఓకే సార్, ఒక మంచి నిర్ణయం చేద్దాం. ఆ నిర్ణయం ప్రకారం ఒక ముహూర్తం తీద్దాం. ఆ ముహూర్తంలో నేను వచ్చి ప్రతిష్ఠ చేస్తా. వీరభద్ర స్వామి, వీరభద్రుడు తప్పకుండా చేద్దాం. ఓకే సార్. ఇంకా భోజనాలు రెడీ అయినాయి. ఆ భోజనం చేస్తారా? ఈ భోజనాలు ఉంటారు కదా, ఒక టపాకాయ పేల్చిన లేదంటే ఇంకే పెద్ద శబ్దం వచ్చినా పిల్లలు బెదురుకుంటారు. మనం బెదురుకోం. ఎందుకు? వానికంత విషయ పరిజ్ఞానం లేదు, చిన్న పిల్లవాడు కాబట్టి ఏదో జరిగిందనే భయపడతాడు. ఒక శబ్దం చెవిలో పడగానే ఆయనకి ఎట్లా భయం నెలకొంటుందో, అట్ ద సేమ్ మంచి విషయాలు, మంచి వాక్కులు, మంచి శబ్దార్థాలు, మంత్రయుక్తమైన వేదయుక్తమైన ఆ శబ్దార్థాలు చెవిలో పడితే కూడా ఇక్కడ వినేవాడు ఉంటాడు, మనకు ఇక్కడ వినేవాడు ఉంటాడు, వాడింటాడు. ఆయన ఇన్న తర్వాతనే నీ జన్మ పావనమవుతుంది. ఇక్కడ వినేవానికి అనవసరమైనటువంటి శబ్దాలు గనక వినిపించినాం అనుకోండి, అది పాపం. వినవలసిన శ్లోకాలు, వినవలసిన పద్ధతులతో వినవలసిన ధ్వనులను వినిపించామనుకోండి, అది పావనం.
అర్థమవుతుందా? స్వామి నేను ఫోన్లో లలితా సహస్రనామం పెట్టుకొని వింటాను కదా స్వామి అనుకుంటే అది పుణ్యమే. కానీ అదొక పరికరం అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. జీవకళలతో సజీవంగా ఉండేటటువంటి ధ్వనికి ఉండే కంపనాలు వేరు, ఆ పరికరానికి ఉండే కంపనాలు వేరు. అర్థమవుతుందా? మీ మాటలు వినాలనా స్వామి, ఇంత దూరం వచ్చి ఇంట్లో కూడా వినొచ్చు కదా, మా సత్సంగాలు వస్తావు అనుకోవచ్చు మీరు. కానీ వ్యత్యాసం ఉంటుంది. ఉంటలేదా? లేదు స్వామి అది మాటనే ఇది మాటనని మీరు అనుకుంటే నేను ఒక లాజిక్ అయిన మాట అంటే ఏమనుకోకండి. ఈ మధ్యలో రోబోలు కూడా వచ్చినాయంట ప్రపంచంలో. రోబోని పెళ్లి చేసుకుంటారా, మనిషిని పెళ్లి చేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఆ మిషన్ ఎంతున్నా మిషనే కాబట్టి ఇక్కడ ఎంతున్నా మనిషి మనిషే. ఒక ధర్మాన్ని అనుసరించి పుట్టినవాడు కాబట్టి ఇతని చేత వచ్చిన ధ్వని మిమ్మల్ని పావనం చేయించును, మీ గుండె గుహలలో వినేవాడిని కూడా పావనం చేయించును. అర్థమైందా? రైట్. ఇంకా స్వామీజీ, రైట్. శ్రీ గురుభ్యే నమ, శ్రీమాత్రే నమ. స్వామీజీ, ఈ ప్రపంచంలో గ్రహాలు అనేటివి ఇప్పుడు నా పేరు నరసింహులు అంటే పంచాంగంలో చదువుతున్నాం అప్పుడప్పుడు. నాకు 36 సంవత్సరములు వచ్చినంత వరకు బుధమార దశ నడుస్తున్నది. 36 దాటిన తర్వాత 43 వరకు కేతుమార దశ అనేది వస్తుంది. ఆ కేతుమార దశ వచ్చినప్పుడు భార్య అనేది ఇడిపోతుంది. ప్రతి ఒక్క నరసింహులు అనే పేరు మీద ఈ కేతుమార దశ వస్తుంది. కాబట్టి ఈ కుజమార దశ, రావుమార దశ, చంద్రమార దశ, రౌమార దశ, శనిమార దశ, ఈ దశలు ఈ ప్రపంచం మీద ఉన్నాయా? పంచాంగంలో అయితే చూపెడుతున్నాయి. అప్పుడప్పుడు మేము బుక్లలో వస్తాయి, చదువుతాము. ఈ కేతుమార దశ వచ్చినప్పుడు ఈ నరసింహులు అనే పేరుకు భార్య అయితే ఇడిపోతుంది. లేదు ఇద్దరైతే ఇడిపోతురు, కాలం అయితే చేస్తున్నారు. మా ఊళ్ళో ఒక 10-15 మందికి అదే రకంగా జరిగింది. నరసింహులు అంటే 36 సంవత్సరాల వరకు మంచిగా నడిచింది. 36 తర్వాత కేతుమార దశ వచ్చినప్పుడు భార్య ఇడియాన పోతుంది, సచ్చాన పోయింది. అది పక్క 10-15 మందికి జరిగింది. గ్రహస్థితులు, గ్రహాల యొక్క గోచార సంచారములు, వాటి యొక్క ప్రభావములు వాస్తవంగా ఉంటాయి. ఇందులో ఏ సందేహం లేదు. గ్రహాల యొక్క ప్రభావం లేదు అనుకుంటే యూనివర్సల్లో మనం లేకుంటే లేకుంటది. గ్రహాల యొక్క కక్షల యొక్క స్థితిగతుల్లో మనం జీవిస్తున్నామంటే వాటి యొక్క ప్రభావం మన మీద ఉన్నట్లే. అంటే ఈ లైట్ యొక్క ఫోకస్ ముందర నేను ఉన్నాను కాబట్టి దాని కాంతి నా మీద ప్రసరించినది. దానికి ఆవల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కాంతి లేదు. ఆ గ్రహాల యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లో మనం జీవిస్తున్నాం కాబట్టి వాటి యొక్క మంచి చెడులు మన మీద ఆవరిస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆ మహార్దశ నడిచినప్పుడు ఎవరి జాతకములో ఎందైతే ఆ దశ నడుస్తున్నో వాళ్ళ పెళ్ళాలు విడిపోతున్నారు, వాళ్ళ భార్యలు చనిపోతున్నారు, విడిపోతున్నారు అన్నది అందరికి సంభవించేది కాదు, కొందరికి సంభవించేది. ఆ కొందరు ఎవరయ్యా అంటే ఆ జన్మ ధర్మాన్ని అనుసరించి పుణ్యం చేసుకోలేని వాళ్లకు, ఆ జన్మ ధర్మం లోపల పాపం ఎచ్చుగా ఉన్న వాళ్ళకి ఆ నెగిటివిటీ ఆపాదం అవుతుంది. ఎలాగంటే తడిగా ఉన్న ప్రదేశంలో కరెంట్ షాట్ కొడుతుంది, పొడిగా ఉన్న ప్రదేశంలో కరెంట్ షాట్ కొట్టదు. అవునా కాదా? ఎందుకు? తడిగా ఉంటే షాట్ కొట్టాలనా? అలా కాదు, తడిగా ఉంది పొడిగా ఉందని కాదు. విద్యుత్ యొక్క గుణం ఏంటంటే జీవం యొక్క అవశేషాలుండే ప్రతి దాన్ని కూడా పట్టుకుంటది. తడి అనేది జీవాన్ని పుట్టించడానికి యోగ్యమైన స్థానం, పొడి కాదు. పొడి నేలలో ఇథనాలు పండుతాయా? అది కొన్ని మెటల్స్ కూడా కరెంటు పట్టుకుంటది, కొన్నింటికి పట్టుకోదు. ప్లాస్టిక్ పెట్టండి కరెంట్ షాట్ రాదు, ఐరన్ పెట్టండి వస్తుంటుంది. దేని యందు రసాయనిక చర్య జరుగునో, దేని యందు జీవామృతమైనటువంటి సిద్ధి ఉండునో, ప్రేరేపకం ఉండునో దాన్ని కరెంటు పట్టుకుంటుంది. అలాగే కర్మ పరిపక్వమైన వాడికి గ్రహాల బాధలు ఉంటాయి, కర్మ పరిపక్వమయ్యే వాడికి గ్రహాల పీడితం ఉంటుంది. స్వామీజీ, లేని వాళ్ళకు ఉండవు కదా. ఉంటాయా? ఆకలైనోనికి కంచం అవసరం, కుండ అవసరం, కుండలో కూడ అవసరం. ఆకలిగానోనికి ఆకలే కట్టుకట్టుకుని కేచరి ముద్రని యాక్టివేట్ చేసుకున్నానికి అన్నంతో పని చేయాల. నిరంతరం నోట్లో అమృత రసాలు ఊరుతుంటే ఈ మురికి అన్నంతో ఏం పని? అర్థమైనా? చూడండి, నవగ్రహాలకు ఒక లెక్క ఉంది, తిక్కుంది. 27 నక్షత్రాలకు ఒక లెక్క ఉంది, ఒక తిక్క ఉంది. 12 రాశులకు కూడా ఒక లెక్క ఉంది, ఒక తిక్క ఉంది. లెక్క ఏంటంటారా? ధర్మంగా బతికిన వానికి అవి ఏం పనిచేయవు.
తిక్క ఏంటంటారా, అధర్మం పై ఓతిరే ఏగనికే రెడీ ఉండురు ఇంకా. అర్థమైందా? ఏం స్వామి ధర్మాత్ములకు ఒక రూలు అధర్ములకు ఒక రూలు అని మీరు అనుకోవచ్చు. తప్పు చేసిన జైలు ఎందుకు వేస్తారు మీరు? రోడ్ల మీద విడిచిపెట్టుర్రి. మిమ్మల్ని గనక శిక్షించకుండా ఉంటే దేవునికి ఎడమకాలు చూపుతుండ్రు. ఇట్లా ఇది జరిగింది. బ్రహ్మదేవునితో వాదన జరిగింది. ఏమని? ఒక కల్పంలో జరిగింది అట్లా, ఈ కల్పం కాదు, ఒక కల్పంలో జరిగింది అట్లా. ఏమని? దేవ దానవ యక్ష గంధర్వులందరూ కూడా అమరులై జీవించవలే అని ఒక వరం తీసుకున్నాడు ఒక ఆయన. బ్రహ్మ తదాస్తు అన్నాడు. కానీ అందు మూలంగా వచ్చేటటువంటి దాన్ని నువ్వు భరించగలగాలి అన్నాడు. సరే అన్నాడు. అలాంటి తాపసి వరం అడిగితే అందరిని అమరులను చేసేసిండు. సుఖ సంతోషాలతో ఉన్నారు. కష్టాలు లేవు, బాధలు లేవు, ఆకలి దప్పిక లేవు, ఏమీ లేవు. అప్పుడు ఏమైందో తెలుసా? ఒక వనంలో మొత్తం సింహాలే ఉంటే సింహాలు కొట్లాడితే ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటుంటే అక్కడ బలమైంది నెగ్గుతుంది, బలహీనమైంది చనిపోతుంది. చివరికి కొన్నాళ్ళు అన్నీ చచ్చిపోయినాక చివరికి అది కూడా చచ్చిపోతుంది, ఏది లేక. అవునా? ఆ లోకంలో కూడా అదే జరిగింది. అంటే కొట్టుకసచ్చి లేరు. ఏదే కానీ ఒకే ధర్మంతో ఉన్నది కూడా ఎప్పుడు కానీ శోభగా ఉండదు, అలంకారంగా ఉండదు, అంత రుచిగా ఉండదు. ఉప్పు, కారం, పసుపు, నూనె, ఆవాలు, జీలకర్ర అన్ని మిశ్రితములతో కలిసిన కూర కమ్మగా ఉంటుంది, ఉప్పు నీళ్ళే కమ్మగా ఉంటుంది. నేను ఉప్పు నీళ్ళే తాగమంట, తాగుర్రి. అర్థమవుతుందా? అందుకే మీకుండే ధర్మాన్ని అనుసరించే మీకు జీవం ఉంటుంది, ఆ జీవాన్ని అనుసరించే మీకు పడి ఉంటుంది, ఆ పడిని అనుసరించే మీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని అనుసరించే మీకు అన్ని సంక్రమిస్తాయి. ఇక్కడ ఎచ్చు తగ్గు గొప్ప చిన్న అనేది ఎవరు నిర్ణయించుకుంటామంటే ఆశ. ఉన్నదాంట్లో తృప్తి పడనీకి ఓపిక లేక, సర్దుకునీకే ఓపిక లేక, ఏకాగ్రత లేక ఆశ పుడుతుంది కదా. ఆశతో ప్రాకులాడుతూ మనిషి జీవితాన్నే మర్చిపోతాడు, ధర్మాన్నే మర్చిపోతాడు. మీన సిగ్నేచర్ పెడతాడు, కింద చేతి పెడతాడు. ఇది సిగ్నేచరు, ఇక్కడ చేతు. కేవలం ఏంది? ఆశ. నీకు జీతం వస్తుంది కదా, తృప్తి పడు. ఇక్కడ అన్నదంతా అక్కడ ఓనికేనే. అంటే ఇట్లా అంటే చాలా మంది కోపం వస్తుందేమో పాపం. కోపం అనేది కాదు. మీకు లంచం తీసుకోవద్దు, అధర్మంగా జీవించొద్దని నేను చెప్పట్లా. ఇతగాడికి నేను ఒక పని చేసి పెట్టాను, నా జ్ఞానంతో, నా ఎక్స్పీరియన్స్తో, నా పవర్ తోటి, నా విల్ పవర్ తోటి, నా సిగ్నేచర్ పవర్ తోటి. అతగాడు సంతృప్తి పొంది నీకు ₹1,00,00,000 ఇస్తే తీసుకో, అది నీకు హక్కుతుంది. డామినేషన్ ఎందుకు? నీకు ఒక స్థానం ఇచ్చి, నీకు ఒక పవర్ ఇచ్చినందుకు, ఒక సిగ్నేచర్ మీద అధికారం ఎందుకు? ఇక్కడ వచ్చింది పంచాయతీ. జరుగుతున్నాయా లేదా? నేనేమో తప్పు చెప్తున్నా? ఇక్కడ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? చేతులు లేపండి చూద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? అందరు ప్రైవేటేనా? ఎవరు లేరా? పర్వాలేదు. మరేం లేదు కానీ నేను కిందటి వీడియోలో కూడా ఒక మాట చెప్పిన, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగులు కొంత క్రమబద్ధీకరణతో జీవించండి ప్లీజ్. అంటే ప్రైవేట్ ఉద్యోగులు ఉండకూడదని నేను అనను. ప్రభుత్వ ధర్మాన్ని, రాజధర్మాన్ని, రాజలాంఛనాలని, రాజనీతిని గౌరవించిన వానికి ఉత్తమ స్థితి దొరుకును అని ఎక్కడనో నేను చదివిన. అప్పుడు రాజులు రాజరికాలు ఉండే. ఇప్పుడు ఆ రాజుల యొక్క సిద్ధాంతాలతోనే రాజకీయాలు వచ్చినాయి కదా. రాజకీయం అంటే అదే కదా. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి మీరు ఉండగలిగితే, మీకు ఇచ్చిన విలువకు మీరు ఒక పాత్ర ఇవ్వగలిగితే మీ ఇంట్లో చాలా సుఖ సంతోషాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఉద్యోగులు గారా అని కాదు, ఇది గమనించాలి మనం బాగా. వాళ్ళు కూడా ఉండాలి, అంతకన్నా ఫస్ట్ మీరు ఉండాలి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళకి ఏమని చెప్తాడు కానీ స్వామి అని కూడా చేతులు లేపారు. రైట్. ఇప్పుడు ఇంకా భోజనం చేస్తారా? ఇంకెవరన్నా అడిగేది ఉందా? స్వర్గము నరకం అంటే స్వామి.
మీ పేరేం పేరు? జగన్మోహన్ గౌడ్. రికార్డ్ అవుతుంది లేదమ్మా? జగన్మోహన్ గౌడ్. ఎక్కడి నుండి వచ్చారు? షాద్ నగర్. షాద్నగర్. సంతోషం. స్వర్గము అంటే ఆనందము, సంతోషము, ఆహ్లాదానికి నిలయమైనటువంటి స్థానం. ఓకే. నరకం అంటే ఈ మూడు ఉండవు. ఆనందం అంటే ఏంటో తెలుసా? ఎంత అనుభవించినా తగ్గనిదే ఆనందం. ఓకే. ఎంత అనుభవించినా కూడా తగ్గదు. అవు. సంతోషానికి పరిమితి ఉన్నది, తృప్తికి పరిమితి ఉన్నది, ఆనందానికి పరిమితి లేదు. ఆహ్లాదం అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎంత ఆస్వాదించినా కూడా ఇంకా నువ్వు ఆస్వాదించగలిగేది ఆహ్లాదం. ఓకే స్వామి. నిరంతరము పరిమళిల్లుతూ ఉంటాయి. ఒక పువ్వు వికసించి వాడుతుంది కదా, అక్కడ వికసించడమే ఉంటుంది తప్ప ఓడడం తెలియదు. అది స్వర్గం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అక్కడ నిరంతరము వెలుగే, చీకటి ఉండదు. స్వర్గం. నరకంలో ఏముంటుంది తెలుసా? నరకాన్ని దీనితో వ్యతిరేక దిశలో పోల్చుకోవాలి మనం. హా 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 అన్న నోరు హా అనుకుంటే ఉంటే తప్పిస్తే నోరు ముయ్యనికే పని లేదాడ. అర్థమైనా? ఒక్కటి స్వామి. ఆర్త్రనాదాలు, నిరంతర క్షోభ, నిరంతర బాధ, నిరంతరమైనటువంటి వేధ అనుభవించాలే తప్పిస్తే ఆనందం లేదాడ. నా బాధ అదే స్వామి. నేను అదే చెప్తున్నా. నాకు 2003లో యాక్సిడెంట్ అయింది స్వామి. అప్పుడు మంచిగా ఉన్నా. నీవు ఆ స్వర్గ నరకాల గురించి అడిగినవా? ఈ స్వర్గ నరకాల అలా పోయి దావతిలో పోతే స్వర్గం అనిపించింది. నరకం ఏడు ఉందంటే హాస్పిటల్ సూదులతో కూర్చోరు స్వామి, అది అనిపించింది. ఇది తుచ్చమైన నేను అనేది అది. ఇది తుచ్చమైనటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి ఈ వేదన, ఇక్కడ ఉండేటటువంటి యాతన, ఈ యొక్క బాధ వెంట్రుక కన్నా చాలా సూక్ష్మమైనటువంటి బాధ. ఇంతకన్నా భయానకం ఉంటది. ఓకే ఇది స్వామి. నన్ను ఒక ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు నరకం శిక్షలని మన మనసులను బెదిరిస్తున్నావా, మనసులను భయపెడుతున్నావా అంటారు. అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు మిమ్మల్ని భయపెడితే నాకేమొస్తుంది? నేనేం చేస్తున్నానంటే తప్పులు చేయకుండా సమాజాన్ని క్రమబద్ధీకరిస్తున్నాను అనుకుంటా. నేను ఇట్లా చెప్తే కనీసం బెదురుకోనన్న తప్పు చేయడేమో, ఓ కాడిపిల్ల కడుపు కోతకు ఆయన ఉసురు కాడేమో. అయితేలేరు ఈ మధ్యలో సమాజంలో. ఇప్పుడు నేను చెప్పే తప్పా కరెక్టా? నువ్వు చెబుతున్న ఈ ప్రాథమికమైనటువంటి మానవ సమాజంలో ఉండేటటువంటి చిన్న నరకం, చిన్న స్వర్గం ఓకే. నువ్వు చెప్పేది. ఇక్కడ గనక నువ్వు పరిమితి దాటి బ్రతికితివా, ఇంతకన్నా 1,00,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆడ. ఇది ఓకే తక్కువ. ఒక కాలుకు పుండైతేనే అమ్మా సస్తి, అబ్బా సస్తి, ఇంత మందేస్తాలకి ఆ నరకంలో మందులు లేవు. నేను అదే అన్న అనుకున్నా నోరు స్వామి. మూస ఉండదు. స్వామీజీ నీవేమన్నా నరకం కొయ్యొచ్చినవా, నీకెట్ట తెలుసా అని మీరు అనొచ్చు ప్లీజ్. ఇది గుడ్ క్వశ్చన్. ఇది నువ్వేమన్నా నరకం కొయ్యొచ్చినవా, నీకు తెలుసా ఈ వల్ల, ఎట్లా చెప్తున్నావా నీవు అనుకోవచ్చు. చూడండి, ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి అనేక విజ్ఞాన శాస్త్రాలు, అనేక ధర్మ గ్రంథాలన్నీ కూడా ఎవడే గాని ఏగి చూసి రాసినట్టు కాతిరి కాదు, అనుభవంతో రచించినవే. అనుభవం వాస్తవంలోకి వచ్చినాక సత్యమై ప్రకాశమైనవి. మళ్ళీ ఎక్కడ కూడా పొల్లు పోలేదు. బ్రహ్మంగారు ఏమన్నా 2020 సంవత్సరంలో పుట్టి మళ్ళీ ఇంటికి చెప్పిండ కరోనా వస్తుందని. ఆయన చెప్పిండని కరోనా వచ్చిందా లేదా? అనుభవం. అర్థమవుతుందా? అర్థమైంది. ఈ స్వర్గ నరకాల గురించి చెప్పింది ఎవరో తెలుసా? యోగా ధ్యానాన్ని ఒక విధమైన పట్టులో నిలబెట్టుకొని ఆత్మదర్శనంతో అన్ని లోకాలు తిరిగి వచ్చినటువంటి యోగులు చెప్పగలిగారు. ఈయన కూర్చునింటారు, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే అన్ని లోకాలు తిరిగి వస్తారు. మీరు ఇప్పుడు రాకెట్ల మీద పోయినా తిరిగి వస్తారు. నాకు అట్లాగా స్వామి, నాకు ఆ డౌట్ ఉన్నందుకే అడిగిన. ఇప్పుడు రాగాలు అనుకున్నా అట్లా ఏంది ఇదంతా ఇన్నే ఉన్నదిగా అంటని అట్లా అట్లా అని చెప్పేసి అడుగుతున్నా. ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎట్లుంటది? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా 10 తరగతి వరకు ఉంటుందా లేదా? ఇక్కడ వేదనను అనుభవించు వాడు ఎవరైతే ఉంటారో, ఇక్కడ కష్టాలు అనుభవించే వాళ్ళందరూ కూడా ఇక్కడ యాతన అనుభవించిందంటే అక్కడ కొంత తగ్గుతుంది మనకు బేస్. చాలా మంది ఏమంటుంటారంటే, ఓడు కన్న పాపాలు చేస్తాడు మళ్ళీ లగ్జరీ ఉన్నాడు చూడప్ప, ఓడు కన్నుల్లో ఉసురు పోసుకుంటాడు మళ్ళీ బాగుంటాడు చూడప్ప, ఓడు పూజలు చేయడు, ఏం చేయడు, దేవుళ్ళకి మొక్కడు, అయినా లగ్జరీగా ఉంటాడు చూడప్ప, మేము ఇన్ని పూజలు చేస్తాము, ఇంత చేస్తాం, మళ్ళీ మాకు బాధలు ఉన్నాయి అంటే
దేవుడు ఈయనే తోముతున్నాడు, అక్కడ శిక్షలు తగ్గజేయనీకే. ఈయనే శుద్ధి చేస్తున్నాడు, అక్కడ గ్రైండర్లో పడితే ఇంకా రగడ ఎక్కుంటది. ఈడ బ్రష్ పెట్టి తోముతున్నాడు, అక్కడ మిక్సీలేసి రుబ్బాల్సి ఉంటారు అన్నట్ల. అర్థమవుతుందా? ఈ విషయం ఒప్పుకోవచ్చు మనం. చాలా మంది పూజలు చేయరు, దేవుళ్ళకు మొక్కరు, అయినా చాలా లగ్జరీగా బ్రతుకుతుంటారు. కోరిన తిండి కోరిన పొందు, పండిన జాగా పర్పే ఉంది, డ్యూటీలోళ్ళవే మేడలోళ్ళవే, ఇట్లా జీవితాలు చాలా ఉన్నాయి, ఒప్పుకోవచ్చు. ఇది సుఖం అనుకోవడం కల్లా ఆడ ఉంటది షరతు. అర్థమైనా? ఇక్కడ మనం పూజలు చేసుకుంటూ కూడా కష్టాలు అనుభవిస్తున్నామంటే, ఒక పడి కడుపు కాల్చిన ఇంకొక పడి నీ కడుపు నింపుతున్నాడు అంటే నీ కడుపులో గ్యాస్ లేకుండా చేస్తున్నాడు భగవంతుడు. నెగిటివ్ కొలెస్ట్రాల్ అంతా పోగొడుతున్నాడు, నిన్ను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతున్నాడు అని లెక్క. ఇది అందరూ గమనించాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చెప్తా చూడు, పూజలు చేసే వాళ్ళకు తప్పకుండా కష్టాలు ఎక్కనే వస్తాయి. ఇది వాస్తవం స్వామి, నిజం చెప్తా, రాసుకోరు అందరూ. ఇది వాస్తవం స్వామి. పూజలు చేస్తే మాత్రం కష్టాలు ఎక్కనే వస్తాయి. ఎందుకు వస్తాయి స్వామి? పూజలు చేస్తే కష్టాలు తగ్గాలే కదా అని మీరు అనుకోవచ్చు. పూజలు చేస్తే కష్టాలు తగ్గుతాయని శాస్త్రంలో లేదే, నేనైతే ఏడ చదవలా. గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఒక భర్తని పెళ్లి చేసుకునే పిల్లల్ని కనాలి, ఊక వండుకుంటే కూడా పిల్లలు ఉంటారా? కదా, ఇది కూడా నవ్వుతున్నారేంటి? వినండి వినండి, మీకు నవ్వు వచ్చిందా? అంటే ప్రశ్నలో ధర్మం ఉంది, నేను చెప్పిన దాంట్లో కూడా పదునుంది. ఆమె ధర్మం అడిగింది, నేను పదునిచ్చిన మాట. ఇక్కడ వివాహం అనే ఒక ధర్మం చేత పిల్లల్ని కనడం వలన జాతి సంక్రమణ జరగదు, కుల విచ్ఛేదనం జరగదు, వంశావళి సస్యశ్యామలంగా కొనసాగుతున్నది. ఇది మన డిఎన్ఏ కాలం, డిఎన్ఏ ఫ్రీక్వెన్సీని బట్టి సైన్స్ ప్రకారంగా మీకు ఎన్ని ఆధారాలలో అన్ని ఆధారాలు నేను రాసిస్తా. వివాహ తంతు అంత గొప్పది. అట్ ద సేమ్, పూజలు పునస్కారాలు చేయడం అనేది కేవలం నీ జన్మ యొక్క ధర్మాన్ని బట్టి, నీ ఆత్మ పరిపక్వతను బట్టి, ఇంత ప్రకృతిని ఇంత సమాజాన్ని నీకు అల్లి ఇచ్చిండు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి నువ్వు ఇచ్చేటటువంటి కృతజ్ఞతమే పూజ. ఏదో నెలకు 15,000 జీతం ఇస్తున్నాడని ఒక ఆఫీస్కి పోయి ఇంకా అడ్డం వచ్చిన చాకిరీ చేసి వస్తాం మనం. ఒక కంపెనీకి పోయి ముష్టి 15,000 ఇస్తాడని. ఇంతటి జన్మనిచ్చిన భగవంతుడికి నీవేమిస్తావు? ఈ చూస్తా, ఏమిస్తారు? ఇది రెండు విషయాలు మీరు బాగా గుర్తుంచుకోండి. ఎప్పటికెప్పుడు పాత్రలు తోముకొని అన్నం వండుకొని తింటే బాగానా, అట్లే మకిలి పట్టిన పాత్రలో వండుకొని తింటే బాగానా? ఈ జన్మను ఎప్పటికెప్పుడు పరిశుభ్రం గావించుకోవడానికి మనకు పూజలు ప్రవేశపెట్టారు భగవంతుడు. ఎందుకంటే ఏ క్షణము ఏమి జరుగునో, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి మానసికమైన పరిపక్వత, మనో కంట్రోల్, మానసికమైనటువంటి పరిపక్వత మనకు ఉండనింకే, మానసికమైన రుగ్మతలు కంట్రోల్లో ఉండనింకే ఈ పూజలు మనకు పనికొస్తాయి. ఒక పూజ ఇంట్లో పెట్టుకున్నామంటే అందరూ పరిశుభ్రంగా ఉంటారు కదా. కొంత భక్తితోటి, నిష్టతోటి, భయభక్తులతోటి ఒక విధమైన సిస్టంలో ఉంటాం. అందువల్ల ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నతోటి మానసికమైనటువంటి శక్తి నియంత్రణ లోపలికి వస్తుంది. మనిషి చాలా ధైర్యాన్ని, సాహసాన్ని, ఓర్పును పొందుతాడు. చూడండి, ఆ కాలంలో ఎక్కువ తపస్సు చేసిన ఋషుల ముందరికి కోట్ల మంది సైన్యం వచ్చినా కూడా జంకేవాళ్ళు కాదు. ఒక తాపసి కూసుంటే 1,000,000 సైన్యం ముందలున్నా కూడా వాళ్ళు బెదిరేవాళ్ళు కాదు. క్రూర మృగాలు, క్రూర సర్పములు తిరిగే వన్య అడవి ప్రాంతంలో కూడా తపస్సులు చేసిండ్రు, కానీ భయపడకుండ్రు. కేవలం ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి తోడు లేనివాడు వాని మీద వానికే కంట్రోల్ లేకుంటది. ఎప్పుడు ఏం మాట్లాడుతూ తెలియదు, ఎప్పుడు ఏం చేసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఏమైపోతాడో కూడా తెలియదు, ఎక్కడ పోతాడో తెలియదు, ఏడ ఉంటాడో కూడా తెలియదు. అర్థమవుతుందా? నీ ఆత్మ, నీ యొక్క మనస్సు, నీ చిత్తము, నీ మాట వినాలే, నీ కంట్రోల్లో ఉండాలంటే పూజలు కావాలి. మనోబుద్ధి అహంకారముల చేతనే శరీరము నడుసును. మనోబుద్ధి అహంకారము, మనసు, బుద్ధి, ఈ 3 కూడా మన కంట్రోల్లో ఉండాలంటే పూజలు కావాలి. లేకపోతే తీసుకుపోయి బాయిలైనా దొబ్బుతాయి, నదిలైనా దొబ్బుతాయి. చూడు, ఇంకా దొబ్బవా?
గోసేవ చేసి పెండను ఇంటి ముందల అలికి ముగ్గేసి ప్రతి ఒక్కరు గోసేవ చేస్తే ఈ భూమాత ఒంటి కాలు మీద నిలబడి రోధిస్తుంది. ప్రతి ఒక్కరు డబ్బుకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి లక్షలు లక్షలు హాస్పిటల్ వేసి అంతా విచిత్రంగా జరుగుతున్నాయి కదా ఈ కథలన్నీ. మొత్తానికి దేశం మొత్తం ఎవ్వరు ఒక్క గోవుని సేవిస్తలేరు, ఒక్కళ్ళని దానికి కడుపు నిండా అన్నం పెడతలేరు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే 2 బర్రెలు పెంచుకోవాలా, రోజు 4 లీటర్ పాలు ఇస్తే ఈ రోజు వచ్చి డబ్బులు వస్తాయి. కల్కి సినిమా చూసినావు మొన్న వచ్చింది? చూడలేదు స్వామి. చూడు ఒకసారి. ఇప్పుడు మన సనాతన ధర్మం, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే దశావతారాల్లో ఇంకో కల్కి అవతారం రావాలని చెప్పినాయి మన ధర్మాలే. అదే అదే చెప్పినాయా లేదా? అవును. కల్కి అవతారం ఇంకొచ్చేది ఉందంటనా, వచ్చిపోయిందంటనా? ఇంకొచ్చేది ఉంది కదా. కల్కి అవతారం ఎందుకోసం వస్తుందని కూడా చెప్పిండ్రు. ఎందుకోసం వస్తుందంటే ధర్మం ఎక్కడన్నా కనిపించదంట, గంగా నదిలో నీళ్ళుంటలేవంట, దేవుడు ఉంటలేడంట, గోవులు ఉంటలేవంట. మళ్ళీ ఇప్పుడు కల్కి అవతారం రావాలంటావా పోవాలంటావా? అంటే స్వతహాగా మనం చేస్తే ప్రాక్టీస్ గా అవుతుంది. కానీ ఒట్టి సినిమాలు ఇప్పుడు నీవు గోవులను జాదమంటున్నావు. ఒక్కటే ఒక మాట చెప్తాను, నా మాటిని. గోవులను జాదమంటున్నాడు, ఒక్కటే పూజలు చేయమంటున్నాడు, ఆచారంగా ఉండమంటున్నాడు. మనం అందరం సత్యమంతులం ఏమంటే కల్కి రాడు కదా. అంటే అందులో 95% లో ఒక 10% నా దిక్కు డేంజర్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పే మాట అందరూ గోవు పోషణ చేస్తే గోవులు సస్యశ్యామలంగా ఉంటే కల్కి రాడు. ఇప్పుడు కల్కి రావాలన్నా వద్దా? పురాణాల ప్రకారంగా రావాలి. ఇక ఎందుకంటే కల్కి రావాలంటే ఇవేవి కనిపించరాదు. ఎట్లా అంటావు? శివభక్తులు ఉండరు, హరిభక్తులు ఉండరు, తులసి ఉండదు. అర్థమవుతుందా? ఎక్కడ కూడా వేద ఘోష ఉండదు. అర్థమవుతుందా? గోవు యొక్క ఆ శబ్దము, ఆ అరుపు ఉండదు. ఇవన్నీ లేకుంటేనే ధర్మం మొత్తం అయిపోతే అధర్మం ఉన్నట్టు, అప్పుడు హరి వచ్చినట్టు. ఇప్పుడు హరిని రమ్మందువా వద్దా? అందు గురించి హిందూ ధర్మంలో స్వామీజీ మొన్న చూపించింది కదా, అందరూ హిందూ నేను చెప్పిందంటే లాజిక్ ఉందా లేదా? ఏషిల్లా స్వామీజీ మాదికైతే బీబీ పటేల్ ఓడిపోయి. ఇంత సినిమాకు ప్రాధాన్యత మీరు చెప్పేది జరగాలంటే ఒక మాట చెప్తాను చూడండి. ప్రపంచానికి ఎక్కువ శాతం మాస్క్ అనేది తెలియదు, ప్రపంచానికి శానిటైజేషన్ తెలియదు, ప్రపంచానికి సోషల్ డిస్టెన్స్ తెలియదు. ఒక భయంకరమైన రోగం వచ్చి కంట్రోల్ చేసేనా లేదా? కుక్కల్లాక మీరు పేడ తెచ్చి ఇడుపు కలకాలంటే ఏదో ఒకటి జరగాలి. నోటి మీద ఏలేసుకొని ఇంటి ముందర తులసిని పెంచాలంటే ఏదో ఒకటి జరగాలి. అందుకే నేను అంటున్నా కదా స్వామీజీ, మీ అసలు గురువులు వచ్చి 400 కిలోమీటర్ల ప్రవచనం చెప్తేనే కరెక్ట్. అక్కడ వచ్చింది అవధూతకు నేనే తీసుకొచ్చిన. నేనేమంటున్నా, 5000 మందితో మాలాంటి సాధువులు ఎన్ని ప్రవచనాలు చెప్పినా వాళ్ళు మారరు. పెద్ద మనుషులు ఏమంటుండ్రంటే వంగేటోనికే బల్యం అంటుండ్రి. వంగేటోనికే బల్యం. వీళ్ళందరూ మారాలంటే ఏదో ఒకటి జరగాలి. ఆ జరగడానికి నేను ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నా. ఏం చేస్తున్నా తెలుసా? రోజు యజ్ఞం చేస్తా చూడు, మంది అందరూ దేవుళ్ళ ముఖానికి ఏదో ఒకటి జరగాలని మొక్కుతుండా. స్వామీజీ మొక్కను, సారీ ఊకట్లాంటి. నా యొక్క సంకల్పం ఏంటంటే కలియుగం ఉన్నంత వరకు, కలియుగం అంతమయ్యే వరకు ధర్మం నిలబడుతుంది. ధర్మం ఎక్కడికి పోదు, పూజలు ఎక్కడికి పోవు, వేదాలు ఎక్కడికి పోవు, శాస్త్రాలు ఎక్కడికి పోవు. గోవులు ఇంకా వృద్ధి చెందుతాయి. అందుకంటున్నా స్వామి, 12 సంవత్సరాల నుంచి ఒక్క గోవుకు అమ్మకుండా కంట్రోల్ చేసిన అమ్మ నాన్నలు ఉంచి సేవ చేస్తున్నా. కానీ నాకే ఎదురు ఏమంటున్నారంటే 4 అమ్మేసి మహా అంటే ఇంకొక 50 ఏళ్ళు చేస్తావు, ఇంకొక 100 ఏళ్ళు చేస్తావు. తర్వాత ఇక వచ్చే వృద్ధి 15 సంవత్సరాలు పిల్లలు కాలే. సంవత్సరంలో నేనేం చెప్తున్నంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు ధర్మం ఉంటది. ఒక సాధువుగా నా యొక్క ప్రమాణం ఇది. లేనిపోయిన అపోహాలు. మొన్నోగాయన వచ్చి 2024వ సంవత్సరం, ఏ సంవత్సరం ఇది మన తెలుగు సంవత్సరాల? 24 క్రోధినామ సంవత్సరమా? ఈ సంవత్సరము అంత భయంకరంగా ఉంటదంట కదా, భూకంపాలు వస్తాయంట కదా, కరువులు వస్తాయంట కదా అంటున్నాడు ఆయన. ఇట్లా అపోహాల పాలు కాకండి. ఎన్నాళ్ళు బతికినా సస్యశ్యామలంగా బ్రతకండి, సుఖ సంతోషాలతో బ్రతకండి. ఒక సాధువుగా నా మాట. చలో, స్వస్తి.